యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. మనిషికి మనసో తీరని శిక్ష అన్నాడు ఒక సినీ కవి. మనం ప్రతిదీ మన మనసులోనే జరుగుతుంటుంది. బయట ప్రపంచం ఎంత విశాలమైందో మన మనసు కూడా అంతకంటే ఎక్కువ విశాలమైంది. ఒక్కసారి అంతర్లీనంగా తొంగి చూడు. సోక్రటీస్ ఒక మాట చెప్తారు, అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని. అంటే మనలో ఏం జరుగుతుంది, మన మనసులో ఏం జరుగుతుంది, మనకేముంది, అసలు మన జీవితంలో అంతర్లీనంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఏ డైరెక్షన్ వెళ్తున్నాం, ఇది తెలియకుండా మనం బతికితే ఆ బ్రతుకు సరికాదు, అది వ్యర్థమే అంటారనమాట. అంటే జీవితం అనేది ఏ మనిషికైనా చాలా తాత్కాలికం, ఒక్కసారి వస్తాయి. జీవితంలో మన మనసులో అనేక భావాలు, అనేక సంఘర్షణలు, అనేక ఎమోషన్స్ వస్తుంటాయి. ఈ ఎమోషన్స్లోంచి ఎక్కడికో డ్రైవ్ అవుతుంటాం. మన ఎగ్జిస్టెన్స్ ఏంటో, మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ మర్చిపోయి ఎమోషన్స్లో పడి, ఆ భావోద్వేగాల్లో పడి ఎటో పారిపోతుంటాం, ఎటో దొరుకుతుంటాం అనమాట. ఒక రకమైన భావోద్వేగం. ఒక్కొక్కసారి ఏదైనా అలజడి వచ్చిందనుకోండి, ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఏదైనా డిప్రెషన్ వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా అవే మనసులో పెట్టుకుని వాటినే తలుచుకుంటూ ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటాం. ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాదు, మనం మనతో ఉండం అనమాట. వేరే విషయాలు మన మనసులోకి వెళ్ళిపోయి వేరే వాళ్ళ ప్రభావం కానీ, ఆ విషయాల ప్రభావం కానీ మన మీద ఉంటుంది. సో మనసుని వీలైనంత వరకు దేనికి, ఏ ప్రభావానికి లోను కాకుండా ఉంచుకోండి. మనకి ఏం జరిగినా సరే ఆ మనసును మాత్రం స్థిరంగా ఉంచుకోండి. ఎమోషన్స్ రాగానే మనసును పాడు చేసుకుని దానిలో రకరకాల విషయాలు పెట్టేసుకుని మనం అనుకున్నది చేయకుండా, మన లైఫ్ మనం చూసుకోకుండా ఇంకేదో జీవితం బతికేస్తుంటాం అనమాట. ఇంత చిన్న జీవితంలో ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి అనమాట. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ప్రతి ఒక్కళ్ళకి టైం చాలా లిమిటెడ్ అనమాట. ఆ టైం అనేది పరిగెడుతుంది. మనం చేయాలనుకున్నవి, మన గోల్స్, మనం ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నా, మనం మన కోసం ఏమైనా చేయాలనుకున్నా వాటికి టైం చాలా పరిమితంగా ఉంటుంది అనమాట. మనిషి అన్నీ లెక్కేసుకుంటాడు కానీ తన టైం లెక్కేసుకోడు. కానీ అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అన్నిటికన్నా మనకు కావాల్సింది మనసు స్థిరత్వం. అలా ఉన్నప్పుడు మన టైంకి మనం వాల్యూ ఇస్తాం, మన యొక్క లక్ష్యాలకు మనం వాల్యూ ఇస్తాం, మన జీవితానికి మనం వాల్యూ ఇస్తాం. కానీ మనలో చాలామంది ఇతరులకు వాల్యూ ఇచ్చి, ఇతరుల అంశాలకు వాల్యూ ఇచ్చి మన పట్ల మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. కాబట్టి మనసుని కదలనివ్వకండి, మనసుని చెదరనివ్వకండి, మనసుని ఎటు పోనివ్వకండి, మనసుని మనతోనే ఉంచుకోండి.